ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్ని గుడులలో గంట ఉంటుంది, కానీ మన తిరుమలలో మాత్రం గర్భగుడిలో గంట ఉండదు. ఎందుకో తెలుసా? దీనికి ఒక విశేషం ఉంది. స్వామివారి గొప్ప భక్తులు అనంత సూరి ఇంకా ఆమని అని ఉంటారు. వాళ్ళు సంతానం లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు. ఒకసారి తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకుని, స్వామి మాకు సంతానం కలగట్లేదు అని బాధపడతారు. తిరిగి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకునే సమయంలో ఆమెకి స్వామివారు కలలో కనిపిస్తారు. స్వామివారు ప్రత్యక్షమయ్యి తనకు ఒక గంట ఇస్తున్నట్టు, తను అది తీసుకుని తినేసినట్టు తనకి కల వస్తుంది. ఆమెని అది కల అనుకుంటుంది. తర్వాత తిరుమలలో గర్భగుడిలో గంట కనిపించట్లేదని పూజారులందరూ కంగారు పడుతూ ఉంటారు. స్వామివారు వారి కలలో కనిపించి, మీరు కంగారు పడకండి, అది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది, మీరేం కంగారు పడకండి అని చెప్తారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమెని ఇంకా అనంత సూరి ఒక పండంటి బిడ్డకి జన్మనిస్తారు. వాళ్ళెంతో సంబరంగా ఉంటారు. బాబుకి వెంకట అనంత అని పేరు పెడతారు. తన జననం ఒక్క ప్రత్యేకమైనది. తను ఎన్నో గొప్ప గొప్ప కావ్యాలు వాక్యాలు రచించారు. జనాలందరూ తనని వెంకట అనంత అని కాకుండా ముద్దుగా వేదాంత దేశిక అని పిలుస్తారు. ఇది మన గర్భగుడిలో ఉన్న గంట చరిత్ర. ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. గోవిందా గోవిందా.